హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన రెడ్ రెఫరెంట్ గారి లైవ్లో ఆయన ఏం చెప్పాడు అనే దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన సంబంధించిన ఒక వీడియో అనేది పర్సనల్గా నాకు చాలామంది పంపించడం జరిగింది. అందులో ఆయన ఒక డేట్ చెప్పి, అంటే పర్టికులర్గా డేట్ అండ్ డేట్ కాదు, మంత్ చెప్పి మనకి జూన్ నెలలో అన్నీ అయిపోతాయని చెప్పినట్టుగా ఒక వీడియో వచ్చిందన్నమాట. ఆ వీడియో దానికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆయన ఏం చెప్పాడా లేదనేది చెక్ చేద్దాము. దాంతోపాటు మనం పోలింగ్ అయితే పెట్టామండి. పోలింగ్లో దాదాపు వ్యక్తి ట్యాక్స్ సంబంధించి కానీ ఆన్ ప్లేస్కు సంబంధించి కానీ ఏవైనా సరే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలు చేయమంటారా లేదని చెప్పి నేను రీసెంట్గా పోలింగ్ పెట్టినప్పుడు దాదాపు 87% వ్యక్తులు అయితే చేయమని చెప్పి నాకైతే ఓటింగ్ వేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకా 13% మందికి నచ్చలేదు అంటున్నారు. నో ప్రాబ్లం అండి. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను చేయొద్దు అనే బదులు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చూడొద్దు. దానివల్ల మీరు పీస్ఫుల్గా ఉంటారు, నేను పీస్ఫుల్గా ఉంటాను, అది బెటర్. ఓకే, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్లన్నీ చూసి నా దగ్గరికి వచ్చేది ఎక్స్పెక్ట్ చేస్తే నేను చెప్పను. నేను ఓన్లీ ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తాను. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. ఓకే, ఓన్లీ ఆన్ బేస్ వ్యక్తి డాష్ గురించి మాత్రమే నేను ఇలా చెప్తున్నానంటే కాదు, దేని గురించైనా అలాగే చెప్తాను నేను. ఓకే, ఇంటర్లింక్ గురించైనా అలాగే చెప్తా, నేను చేసే ఏదైనా సరే అలాగే చెప్తా. అంటే మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తా, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్తా, అది ఫ్యాక్ట్. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది రీసెంట్గా జరిగిన లైవేనండి, 3వ తారీఖు జరిగింది. ఆయన లాస్ట్ పెట్టిన లైవ్ అన్నమాట. దాంట్లో ఆయన ఏం చెప్పారని తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి ఈ లైవ్ అసలు దేని గురించి అంటే మనీ డూస్ నాట్ బై వాల్యూ, అంటే డబ్బుతో మనం వాల్యూని కొనలేము అనే దాని మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట ఈ వీడియో అంతా. ఓకే, అలాగే స్టార్టింగ్ ఆయన ఏం చెప్పారంటే రీసెంట్గా మనకి జూలీ కానీ సూజీ కానీ క్రిస్టియాన్తో ఓ మీటింగ్ జరిగింది. వాళ్ళైతే మంచిగా మనకి వ్యక్తి విత్యాస సంబంధించి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చెప్పారు. వారందరికీ కూడా థ్యాంక్ యూ అన్నట్టుగా చెప్పారు. దాంతోపాటు ఆయన కూడా చెప్పింది ఏంటంటే మనం కొత్త బిజినెస్లోకి వెళ్ళడానికి వంతెన చివరి భాగంలో ఉన్నాం. అంటే వాళ్ళు కూడా చెప్పారు కదా, వంతెన యొక్క కార్నర్లో ఉన్నామని, దాంట్లో మనకి చివరి భాగంలో ఉన్నామన్నట్టుగా చెప్పారు. పర్టికులర్గా ఈ వీడియోలో మొత్తం నేను చూశానండి, ఎక్కడా కూడా డేట్ కానీ టైం కానీ ఏది చెప్పలేదు. అలాగే జూన్ నెలలో అన్నీ వచ్చేస్తాయని కూడా చెప్పాల. నాకు పంపించిన వీడియోలో ఏముందంటే పర్సనల్గా కొంతమంది పంపించిన వీడియోలో జూన్లో అన్నీ జరుగుతాయని ఉంది. బేసిక్గా ఆయన ఏం చెప్తున్నారంటే దాంట్లో కూడా నేను అనుకుంటున్నాను, అంటే జూన్లో మంచి విషయాలు జరగాలని నేను అనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన చెప్పారు. మనం ఎప్పుడు అనుకుంటాంగా, ఓకేనండి, మనం కూడా ఎప్పుడు అనుకుంటాం కదా మంచి విషయాలు జరగాలని కోరుకుందాం. మనం జరగకూడదని ఎందుకు కోరుకుంటాం చెప్పండి, జరగాలని మనం కూడా కోరుకుందాం. ఓకే, అలాగే ముందుగా మనకి డబ్బులు ఎంత ఉన్నా సరే వాల్యూ అనేది రాదు, కానీ వాల్యూ ఉంటే మాత్రం వాల్యూ ద్వారా మనకి డబ్బు వస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే వాల్యూ అనేది ఎలా వస్తుంది అనేది మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే మన యొక్క బిజినెస్లో, అంటే ఇది మనకి పనిచేసే ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చెప్తున్నానండి, ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనలో చాలామంది పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సొంతంగా షాపులు ఉన్నాయి, వాళ్ళకి పని చేసేది కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట ఈ టాపిక్ అంతా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బు ఎప్పుడు కూడా వాల్యూని తీసుకురాదు, కానీ వాల్యూ మాత్రం డబ్బుని తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ముందుగా వచ్చేసి ఎప్పుడైనా సరే మనం ఒక బిజినెస్లో ముందుకు వెళ్తున్నాము, సక్సెస్ అవుతున్నాం అంటే దానికి కారణం ఎవరంటే మనకి కస్టమర్స్ అన్నమాట. కస్టమర్స్ మనం ఎప్పుడైతే సాటిస్ఫై చేసేలాగా బిజినెస్ ఇస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క ప్రోడక్ట్ కానీ మనం చేసే వర్క్కి సంబంధించి కానీ వాల్యూ పెరుగుద్ది. ఎవరికైనా సరే, ఇప్పుడు తాపీ మేస్త్రి ఉన్నాడండి, తాపీ మేస్త్రి వాల్యూ పెరగాలంటే ఆయన చేసే పని పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుద్ది. అలాగే ఎలక్ట్రిషియన్ కానివ్వండి, ఇంకేతరితర మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాల్యూ పెరగాలంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళు పూర్తిగా కస్టమర్ని సాటిస్ఫై చేసేలా చేస్తే ఖచ్చితంగా వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుద్ది. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అవుతాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి మన మీద నమ్మకం వస్తుంది. మన మీద నమ్మకం వచ్చిన తర్వాత ఆయన తెలుసుకెళ్ళి 10 మందికి చెప్తాడనమాట. బేసిక్గా ఇప్పుడు మనం ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి బ్రాండింగ్లు, ప్రమోషన్లు, ఆడావుళ్ళు ఎన్ని చేసినా సరే మన దగ్గర పనితనం లేకుండా, ఓకే, మన దగ్గర పనితనం లేకుండా, మన దగ్గర ఎటువంటి స్కిల్స్ లేకుండా సక్సెస్ అవ్వాలంటే బ్రాండింగ్ వల్ల వచ్చినా సరే వాళ్ళు తీసుకెళ్ళి నెగిటివ్ చేస్తారు తప్ప పాజిటివ్ చేయరు. ఓకే, బేసిక్గా చెప్పాలంటే మన కంపెనీలో జరిగిన కొన్ని ఇబ్బందులు కూడా అవే. బ్రాండ్ ప్రమోషన్లకి వాటికి చాలా అమౌంట్ ఖర్చు పెట్టాం, కానీ ప్రోడక్ట్ అనేది పూర్తిగా రెడీ అవ్వకపోవడం వల్ల మన దానికి కూడా కొద్దిగా నెగిటివిటీ అనేది వచ్చింది. మన దానికి నెగిటివిటీ రాకుండా ఉండడం కోసం వీళ్ళు బ్రాండ్ ప్రమోషన్ మీద ఫోకస్ చేయకుండా ప్రోడక్ట్ మీద ఫోకస్ చేసి నిజంగా ఇప్పుడు రెడ్డర్ గారు చెప్పినట్టు మన కంపెనీలో ముందు కస్టమర్కి, అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా ప్రోడక్ట్ని తీసుకొస్తే బాగుండేది. బేసిక్గా యాష్ గారు చెప్పారు ముందుగా మనకి డబ్బు కన్నా ముఖ్యమైనది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అని. బట్ అది ప్రాక్టికల్గా జరగలేదు, జరిగే టైంలో ఇబ్బందులన్నీ జరిగినాయి మనకి. అది మాట మెయిన్ థియరీ. ఓకే, ఈ విధంగానే మన బిజినెస్లో కూడా మనం ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ చేసుకోకపోతే
ఇక్కడ కంపెనీ అనే కాదు, మనం కూడా డౌన్ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం చేసే బిజినెస్ని పర్ఫెక్ట్గా కస్టమర్కి బెనిఫిట్ ఉండే విధంగా చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్ మనకి బెనిఫిట్స్ వచ్చే విధంగా చేస్తాడు. ఇప్పుడు మనం ఎటువంటి బ్రాండింగ్ చేయలేదండి, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చేయలేదండి, కానీ మనకు బిజినెస్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు పలానా ఏదైనా పర్సన్ వచ్చేసి మన దగ్గర ఏదైనా వర్క్ చేయించుకున్నాడు, లేదా మన ద్వారా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడు, ఆ ప్రోడక్ట్ అనేది మంచిగా ఉంది, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తాడు అన్నమాట. ఇలా పలానా షాప్లో నేను ప్రోడక్ట్ తీసుకున్నాను, ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది, వాళ్ళు ఏదైతే మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారో రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, అప్రోచ్మెంట్ బాగుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. వాళ్ళు ఫీల్ అయినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి 10 మంది చెప్తారు, ఆటోమేటిక్గా 10 మంది ఇంకో 10 మందికి ఇలాగా ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ అయ్యింది. అది చిన్న టిఫిన్ హోటల్ అయినా కానివ్వండి, లేదా స్టార్ హోటల్ అయినా కానివ్వండి, బ్రాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాండింగ్ ఎలా అవుతుంది, మనం డబ్బులు పెట్టి తెచ్చుకునే బ్రాండింగ్ కాదు, కస్టమర్కి మనం ఇచ్చే వాల్యూనే బ్రాండింగ్ కింద మనం మార్చుకోవాలి. ఫ్రీ పబ్లిసిటీ మాట అందరూ మనకు అంటారు కదా, మౌత్ పబ్లిసిటీ అని. మౌత్ పబ్లిసిటీ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు అంత ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు సినిమా వచ్చిందనుకోండి, సినిమా రివ్యూలు చూసి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు, మౌత్ పబ్లిసిటీ ద్వారా అంటే వీడియోల ద్వారా ఆడియోల ద్వారా కొంతమంది విని ఆ సినిమా బాగుంది బాగాలేదని చెప్పితే వినేవాళ్ళు కొంతమంది ఉంటారు అన్నమాట. ఈ విధంగా కాకుండా ఏదేమైనా పర్లేదు నేను ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయినప్పుడు వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, ఈ రకమైన మైండ్ సెట్తో కస్టమర్స్ ఉంటారు అన్నమాట. దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని మన బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా ఉత్తమం. ఓకేనండి, కాబట్టి ఇవన్నీ కూడా బిజినెస్లో మనం నేర్చుకోవాల్సింది. మరి నువ్వేంద్ర బాబు నీకేమైనా బిజినెస్ ఉందా, నువ్వేం ఎంత చెప్తున్నావు అని చెప్పి కొంతమంది అనొచ్చుకోవచ్చు. 4 years బట్టి నేను ఆల్రెడీ నాకు సపరేట్గా నేను మా ఫ్రెండ్ కలిపి షాప్ పెట్టుకున్నాం, మాకు షాప్ ఉంది. కాబట్టి ఎంతో కొంత నాకు తెలిసిన టిప్స్ ఇస్తున్నాను. ఒకవేళ మీకేం టిప్స్ తెలిస్తే మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో టిప్స్ ఇవ్వండి, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఉన్నాయనేది. 10 మందికి ఉపయోగపడే వీడియోలు చేయడం వల్ల మనకి మంచిదే, 10 మందికి కూడా మంచిదే అని చెప్పి నేను చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ 4 years బట్టి నేను షాప్ పెట్టుకున్నా, కానీ నాకు దాదాపు 15 years దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే చాలా షాపుల్లో వర్క్ చేసి చాలా నేర్చుకున్నామండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి కస్టమర్ దగ్గర. అలాగని చెప్పి మరీ ముఖం మీద ఏదో అనేసినట్టు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటేనే బెటర్. లేదంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా లేనిది ఉన్నట్టు చెప్పి మనం ఏదో రకంగా సేల్ చేసేసాం అంటే వస్తువు కానీ ఏదైనా అమ్మేసాం, రేపు పొద్దున అది బాగాలేదనుకోండి, ఖచ్చితంగా మనకి బ్రాండింగ్ పడిపోద్ది. దాని తర్వాత మన వాల్యూ డౌన్ అయ్యింది. వాల్యూ డౌన్ అయిన తర్వాత మనకి ఎంత అమౌంట్ కావాలన్నా ₹1 కూడా రాదు. ఓకే, ఇవన్నీ కూడా థియరీలు మాట. ఎందుకంటే నేను షాప్ పెట్టిన కాడి నుంచి మా షాప్ ఎదురుగా దాదాపు ఇప్పటికీ 7-8 షాపులు తీసేశారు. అంటే 4 yearsలో 7-8 షాపులు తీసేశారంటే వాళ్ళకి బిజినెస్ చేయడం రాదని కాదు, పెట్టిన ఏరియా అక్కడున్న బిజినెస్కి పర్ఫెక్ట్ కాదు. రెండోది వచ్చేసి ఇక్కడ పెట్టిన ఏరియాలో మనకి ఉన్న ఏదైతే అమౌంట్ ఉందో, అంటే ₹20-30 వాళ్ళు స్పెండ్ చేసే అమౌంట్లు ఉంటాయి. అంతకు మించి వాళ్ళు అమౌంట్లు పెట్టి అక్కడ సేల్ చేయాలనుకుంటే అక్కడున్న ఏరియా ప్రకారం, అక్కడున్న లొకాలిటీ ప్రకారం అక్కడ సేల్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మాదైనా సరే, ఇప్పుడు నా వర్క్ ఏదైతే ఉందో మా ఫ్రెండే వేరే ఊర్లు తిరిగి ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లు అన్నీ సేల్స్ సర్వీస్ చేస్తాడు కాబట్టి షాప్ ఏదో ముందుకు వెళ్తుంది బండి. అలా కాకుండా ఓన్లీ షాప్ దగ్గర నేను కూర్చొని చేయాలంటే అవ్వదు. ఎందుకంటే నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసిన షాప్లో మధ్య మధ్యలో చిన్న మిషన్లో సర్వీస్ చేసినా సరే మా ఫ్రెండ్ బయట ఊర్లు వెళ్ళి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో సేల్స్ సర్వీస్ చేస్తాడు కాబట్టి అది బండి ముందుకు వెళ్తుంది అన్నమాట. అలాగే మనకి అనుగుణంగా మార్చుకోవాలి బిజినెస్ని. ఓకే, ఏరియాలో మనకు అక్కడ సెట్ అవ్వదు తెలిసినా సరే మనం ఎందుకు ఉన్నామంటే షాప్ ఉంటేనే ఒక వాల్యూ. ఓకే, ఇప్పుడు పలానా జీకే లుక్స్ అనే వ్యక్తి పొద్దునుంచి రాత్రి దాకా ఎంత కష్టపడి యూట్యూబ్ వీడియో చేసినా దానికి పెద్ద వాల్యూ ఉండదు. 10 మంది టప్పట్లు కొట్టచ్చేమో, కానీ బేసిక్గా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు అన్నమాట. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలంటే ఖచ్చితంగా మనకు ఒక షాపో బిజినెస్ లేకపోతే ఇంకేదో ఉంటేనే దానికి తగ్గ వాల్యూ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఓకే, కాబట్టి నాకు తగ్గ వాల్యూ నేను యూట్యూబర్నానో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లను నేను చెప్పుకోను. ఎప్పుడు కూడా నాకు షాప్ ఉందని చెప్పుకుంటాను, మా ఏరియా కానీ మా ఊర్లో కానీ. ఓకే, మీకు తెలుసు బేసిక్గా మా ఫ్యామిలీలో సగం మంది కూడా నేను యూట్యూబ్ చేస్తాను ఇన్ని సంవత్సరాలు బట్టి తెలియదు వాళ్ళకి, ఎందుకంటే నేను డప్పు కొట్టుకోనమాట ప్రతిదానికి. ఓకే, కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బిజినెస్లో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ముందుగా మన మీద మనకు నమ్మకం ఉండడం చాలా చాలా ముఖ్యం. ఓకే, 4 రోజులు మనకి ఏదో లాస్ అయిందని చెప్పి మనం బిజినెస్ తీసేసామా మొత్తానికి కొలాప్స్ అయిపోద్ది అన్నమాట. మినిమం ముందు మనం తట్టుకోవాలి. ఓకే, ఒక 2 నిమిషాలు మీకు బోర్ కొట్టదంటే చెప్తాను నేను. సింపుల్గా చెప్పుకోవాలంటే ఏలూరులో నేను దాదాపు ఒక ఆయన దగ్గర మిషన్ వర్క్ నేర్చుకున్న తర్వాత షాప్ పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత ఏలూరులోనే పెడితే మళ్ళీ వాళ్ళకి కాంపిటీషన్ వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి గుడివాళ్ళ తీసుకెళ్ళి పెట్టాను. గుడివాళ్ళ తీసుకెళ్ళి పెట్టిన తర్వాత 2-3 నెలలకే మనకి రావాల్సింది కన్నా పెట్టాల్సింది ఎక్కువ అయింది అన్నమాట. ఓకే, పెట్టాల్సిన అమౌంట్ అంటే ఎగ్జాంపుల్కి ఏలూరు నుంచి గుడివాడ వెళ్ళాలంటే దాదాపు
40 కిలోమీటర్ల జర్నీకి పెట్రోల్ అవుతుంది. ఇప్పుడు పెట్రోల్ కాకపోయినా బస్సుకి వెళ్ళినా బస్సు అమౌంట్ అవుతుంది. ఇవన్నీ లెక్కేసుకుంటే అక్కడ షాప్ అద్దె వచ్చేసి 5,000, ఇక్కడ ఖర్చు వచ్చి 7,000, 12,000 అవుతుంది. మనకు వచ్చే ఆదాయం వచ్చి 12,000, 13,000 వస్తుంది. అంటే ఇద్దరు మనుషులకి రోజుకి 500, 1,000 రూపాయలు కూడా రావట్లన్నమాట. మొత్తం మీద నెలంతా లెక్కేసుకున్నా సరే ఒక మనిషికి 5,000 కూడా రాలా. ఈ రకంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనేం చేశానంటే మా ఫ్రెండ్తో చెప్పాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఏరియాలో మనం ఉంటే ఖచ్చితంగా మనకు లాభంగానే లాస్ అయిపోతాం. పైగా జర్నీ అనేది రోజు గంటన్నర జర్నీ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏలూరులోనే ఒక మూల పెట్టుకుందాం, ఎవరికి ఇబ్బంది లేకుండా అని చెప్పి ఏలూరులోకి వచ్చి ఫస్ట్ తంగలమూడి దగ్గర షాప్ పెట్టుకున్నాం. తంగలమూడి దగ్గర షాప్ పెట్టుకున్న తర్వాత దాదాపు ఒక 2.5 years దాకా అక్కడే ఉన్నామన్నమాట. అక్కడే ఉన్న తర్వాత అక్కడ కూడా ఏంటంటే రోడ్డు కార్నర్లు పెద్దగా ఎవరు చూడరు, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కానీ బిజినెస్ పెద్దగా జరగలేదు. కానీ ఏంటంటే గుడివాడతో పోల్చుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది మాకు. ఓకే, ఆ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగిన తర్వాత అది కొద్దిగా బెనిఫిట్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మేము ఎలాగో సేల్స్ మా వాడు సర్వీస్ చేస్తాడు కాబట్టి మిషన్ తెచ్చుకొని షాప్లో పెట్టుకుందాం, ఎవరైనా వచ్చి చూపించడానికి డెమో కింద పని చేస్తుందని మిషన్ పెట్టుకున్న తర్వాత 4 నెలల దాకా దాని మీద ఎటువంటి స్టిచ్చింగ్ చేయాలి. దాని తర్వాత మేము అనుకుంది ఏంటంటే ఖాళీగా మిషన్ ఉండే బదులు స్టిచ్చింగ్ చేస్తే ఎంతో కొంత మనకి ముందు అద్దెలుగా దేనికో సేవ్ అవుతాయని ఎంబ్రాయిడింగ్ వర్క్ నేను వేయడం జరిగింది అనమాట. ఎందుకంటే నేను నార్మల్గా చిన్న మిషన్లను రిపేర్ చేస్తాగా, జిగ్జాగో, టీఏవని అని నేను రిపేర్ చేస్తాను బేసిక్గా. మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా పెద్ద మిషన్లు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లు, సింగిల్ నీడిల్, మల్టీ నీడిల్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, జస్ట్ ఒక మోటివేషన్గా ఉంటుంది మీకు అని అంతే. అంతకుముందు నేనేదో గొప్పని తోపు తురుమని కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే నా గురించి చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో కూడా అంత పెద్దగా బెనిఫిట్ జరగలేదు కాబట్టి మెయిన్ బజార్లోకి తీసుకొచ్చి షాప్ అనేది పెట్టడం జరిగింది. మెయిన్ బజార్లో తెచ్చి 1.5 year అవుతుందన్నమాట. ఇప్పుడు మాకు మినిమం నెలకు 13,000 నుంచి 15,000-20,000 లోపు ఈ అమౌంట్ అనేది తీసుకుంటున్నాం. అంటే అన్ని ఖర్చులు పోను, అంటే కొద్దిగా ఇంప్లిమెంట్ జరిగినట్టుగా. ఇప్పుడు దాదాపు మేము ఫస్ట్ వచ్చేసి ఇద్దరి మీద కలిపి 1,00,000 రూపాయల అమౌంట్తో షాప్లో సరుకు కొన్నాం మేము. ఇప్పుడు మొత్తం మీద మా షాప్లో సరుకు వచ్చేసి 6 లక్షలు ఉందన్నమాట. 6 లక్షల సరుకు అనేది కొన్నాం. ఎలాగంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. ఓకే, ఏ బిజినెస్ అయినా సరే ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే మన స్కిల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడం కానివ్వండి, మన దగ్గర ఉన్న ఏదో ప్రోడక్ట్ ఉందో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ, అంటే ప్రజెంట్ జనాలు ఎక్కువ ఏం కోరుకుంటున్నారనే దాని గురించి ఇంప్రూవ్మెంట్ చేయడం. ఇప్పుడు మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్తోనే ఆగల. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి డైరెక్ట్గా బీడ్స్ అంటే మగ్గం వర్క్ వచ్చే విధంగా కూడా డివైజులు సెట్ చేస్తున్నాం. ఓకే, అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే మగ్గం వచ్చేలాగా ఇంకా కొద్దిగా బెనిఫిట్ అయ్యేలాగా చేసుకున్నాం. ఇప్పుడు కంప్యూటర్ మిషన్ వచ్చేసి 4 లక్షలు ప్లస్ ఇది వచ్చేసి ఒక 2 లక్షలు, ఇక్కడికే 6 లక్షలు దాటిపోయింది ఒక మిషన్ కాస్ట్. అది కాక షాప్లో ఉన్న మెటీరియల్ అన్ని లెక్కేసుకుంటే 6 లక్షలు కాదు, ఈజీగా 7.5 నుంచి 8 లక్షల మెటీరియల్ అనేది చేసుకున్నాం. ఇదంతా జర్నీ కేవలం 4 yearsలోనే. అంటే మేము తీసుకోవాల్సిన అమౌంట్ మేము తీసుకుంటూనే షాప్ని డెవలప్మెంట్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగానే మీ లైఫ్లో కూడా మీరు కొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నారు, మీకు షాప్ లేదు, మీరు వర్కే చేస్తున్నారు అనుకుందాం. వర్క్లో కూడా మీకు తగ్గ అమౌంట్, అంటే మీరు కష్టపడుతున్నారు, మీకు తగ్గ అమౌంట్ అక్కడ రావట్లేదంటే దానికన్నా బెటర్ వర్క్ ఏదైతే ఉందో చూసుకోవాలి. అలాగని చెప్పి మీకు స్కిల్ లేని వర్క్లోకి జాయిన్ అవ్వమని నేను చెప్పను. ఓకే, ఇప్పుడు నేను చేసింది బైపీసీ చేశానండి ప్రైవేట్గా. 10th ఒకటి, ఇంటర్ ఒకటి నేను ప్రైవేట్గా బైపీసీ చేశాను. 10th కూడా ప్రైవేట్గా చదివాను. దాని తర్వాత మళ్ళీ 4 years తర్వాత ఇంటర్ బైపీసీ చేశాను. ఏదో రేడియాలజీ టెక్నీషియన్ అవ్వాలనుకున్నాను, కొన్ని కారణాల చేత అవ్వాల. ఇప్పుడు నాకు సంబంధం లేని వర్క్ నేను చేస్తున్నాను. మా ఫ్రెండ్ కూడా వెల్డింగ్ చేశాడు, అప్రెంటిస్ చేసాడు, మొత్తం కంప్లీట్ చేశాడు. కానీ ఆయనకి సంబంధించిన వర్క్ కూడా ఆయన చేయట్లే. ఎందుకని మా ఓనర్ గారు గతంలో ఆయన కూడా చదివింది ఎలక్ట్రికలే, కానీ ఆయన మిషన్ బిజినెస్ పెట్టాడు, ఇప్పుడు గోల్డ్ బిజినెస్ పెట్టాడు అనమాట. బేసిక్గా ఎవరికి సంబంధం లేని మేము పెట్టాం. కానీ ఎందుకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతున్నామంటే ఇక్కడ నేర్చుకున్న తర్వాత దిగితే అది వేరు మాట. ఓకే, కొంచెం ల్యాగ్ అయింది వీడియో, అనుకోవద్దు తప్పుగా. కొద్దిగా మీకు మోటివేషన్ ఉంటుందనే ఈ సబ్జెక్ట్ అంతా చెప్పాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీరు ఎస్ అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీకు తెలిసిన ఏమైనా బిజినెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన ఫౌండర్స్ కూడా తెలుసుకుంటారు. కొన్ని మోటివేషన్ మాటలు కూడా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మిగతా వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వాళ్ళు మీ జీకే లుక్స్. ఇక్కడ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడే వీడియో అనిపిస్తే. అలాగే ఇక్కడ ఇంటర్లింక్ వీడియో సంబంధించిన రిజిస్ట్రేషన్ వీడియోలు ఎన్నో వస్తాయి, చూసి చేసుకోండి. థ్యాంక్ యూ.